ఒక్క నిమిషం. ఇది తెరిచి చూడవా? నేను ఇంత చెప్పినా మీ పట్టుదల విడిచిపెట్టరా? ఓకే, నేను ఇప్పుడు ఇది తెరిచి చూడాలి, అంతే కదా? విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితాన్నైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్గానే జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. మాంగళ్యం తందునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవ శరదస్యతం. ఎవరు విడాకులకు అప్లై చేస్తున్నారు? ఇద్దరు. మీరిద్దరూ ప్రస్తుతం విడిపోయారా? విడిపోవటం అంటే ఏమీ లేదు, కానీ చేరువు కాలేకపోయాం. అందుకని విడాకుల వరకు వెళ్ళాలా? వెళ్ళాలని అనిపించింది, అందుకే మీ దగ్గరికి వచ్చాం. కానీ రేపు చేరువడానికి అవకాశం ఉంది కదా? మీకు ఈ కేసు టేకప్ చేయాలని లేదా? మీకు పెళ్ళే ఎన్ని సంవత్సరాలైంది? 7 రోజులు. 7 రోజులా? 7 రోజుల్లోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారా? విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు 7 రోజులకి 7 సంవత్సరాలకి తేడా ఏం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ చట్టానికి ఉంది. పరస్పరం ఒప్పందం మీద కోర్టులో డైవర్స్ తీసుకోవాలంటే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం వ్యవతుండాలి. మీ ఇద్దరికీ వివాహం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మా చట్టానికి ఉంది. 1 సంవత్సరం వ్యవధిలో మీ మనసు మారచ్చు కదా. అందుకనే ఇటువంటి మ్యూచువల్ కన్సర్న్ కేసులో మినిమం 1 ఇయర్ లిమిట్ ఉంది. మరి ఇప్పుడు అప్లై చేసినా కూడా 1 సంవత్సరం తర్వాతే కోర్టు డైవర్స్ ఇస్తుంది. అంతవరకు మీరిద్దరూ వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా మీరిద్దరూ డైవర్స్కి అప్లై చేయడానికి ఇష్టపడతారా? ఎస్, మేము డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ 1 సంవత్సర కాలం మా మనసులో మార్చలేదు. దయచేసి ఇది కోర్టులో ఫైల్ చేయండి. నేను ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా? ష్యూర్. యాజ్ అన్ అడ్వకేట్, నువ్వు అడిగే డైవర్స్ ఇప్పించడం నా వల్ల అవుతుంది. కానీ ఒక ఆడదానిగా ఈ పని చేయడానికి నాకు మనసు రావడం లేదమ్మా. మీరిద్దరూ విడిపోవాలని ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో నాకు తెలీదు. ఏది ఏమైనా సరే తొందరపడకు. ఒక భార్య భర్త లేకుండా జీవించడం చాలా కష్టం అమ్మా. అది నేను అనుభవించాను. అలా నువ్వు బాధపడకూడదనే చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. రేపే ఇది నేను ఫైల్ చేస్తాను.